వీళ్ళు ఇక కొంతమంది జనాలు వచ్చి గొడవ చేసి బెదిరిస్తా అంటారు. వాళ్ళు మాడతాం ఇక్కడ, వాళ్ళతో మాడతాం మేము. డాక్యుమెంట్ పొరపాటు జరిగింది రిజిస్ట్రేషన్. మరి ఏం చేస్తాను? నువ్వు ఆఫీసరా? నువ్వు ఆఫీసరా? అటెండర్ నుంచి వచ్చిన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఉన్నారు, డిఐజీ గారు ఉన్నారు. చెయ్యండి సార్, చెప్తాను కాదు నీవు కబ్జా ఏం మాట్లాడా ఇది మాట్లాడండి. నీవు ఆదోళ్ళ చెప్పేస్తే సిగ్గు చెప్పడానికి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, కలెక్టర్ ఆర్డర్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నాను, స్థలంలో నేను ఉన్నాను. ఎట్లా చేసినా నువ్వు చెప్పు, నాకు ఎట్లా చేసినావు చెప్పు. రిజిస్ట్రేషన్ అది ఎవడప్ప సంబంధం చేసావు? ఎందుకు అమ్ముడుపోయావు? నువ్వు ఎందుకు అమ్ముడుపోయావానికి? ఫ్లాట్ గారికి ఎందుకు అమ్ముడుపోయావు నువ్వు చెప్పు? ఎందుకు అమ్ముడుపోయావు చెప్పు. నాకు బయలుదేరి నాకు బయట చేసినాను. ఎవరికి అమ్ముడుపోయాను? ఎవరికి అమ్ముడుపోయాను? నాకు ఒరిజినల్ సార్, నాకు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ చేయండి, నా చేయండి, నా చేయండి. ఇప్పుడు నన్ను ఓనర్ కాదండి కదా, చూసుకో. ఏం కావాలి? నేను ఓనర్ కాదండి కదా అంటే నువ్వు చెప్పినట్టు వినాలా మేము? నేను ఓనర్ కాదంటే మేము కాదు. ఓనర్ అంటే ఓనరే. నీ దగ్గర ఉంటే నీ దగ్గర ఉంటుంది. చూసుకో. ఇప్పుడు కరెక్ట్ చేసిందా తప్ప? నువ్వు చేసిన కరెక్టా? అంటే ఇది దొంగలు రాసింది సంపాదించిన మనిషి పశువా? నీ మనిషి పశువా? నాకు స్థలం కదంటాడు. నువ్వు ఆఫీస్ అనుకున్నాను. ఇది మా అమ్మ తీరంటానా? 340 ఎంతమంది ఓనర్లు? 8 మంది ఉన్నారు. ముగ్గురు డాక్యుమెంట్ ఉన్నారు, ఆన్లైన్ ఉన్నారు. వాళ్ళు చేయలేవు కాదని ఎవడో డబ్బులు ఇచ్చేవాడికి అమ్ముడుపోయి నువ్వు అమ్ముడుపోయి నీవే అమ్ముడుపోయినా నువ్వు. నీకు సిగ్గు ఏమంటావు? నిన్ను ఇలా పెట్టుకున్నారా? నీవు డాక్యుమెంట్ నేనేం మాట్లాడుతున్నా? ఇది మా అమ్మ నా తీసిన ఆస్తి. నేను అడిగేది వాళ్ళు తీసుకున్నారని నీది కాదమ్మని చెప్పేసి చెప్తుంది. అంటే డాక్యుమెంట్ తీసుకుని చూసేసారి చెప్తారంట. వాళ్ళ పేరు మీద ఉందని చెప్తున్నారు కదా సార్. మళ్ళీ ఈసీ ఏమైనా చూడొచ్చు కదా మీరు. ప్రతిసారి కొట్లాటే ఉంటుంది, ఎప్పుడు సీరియస్ ఉంటారు మీరు, ఎందుకు అట్లా? ఇప్పుడు ఈయన చెప్తున్నది ఏంటంటే వరంగల్లో నా పేరు ఉంది, నాది ఆస్తి అని అంటారు. ఇందులో 100% ఆయనదే ఆస్తి, డౌట్ లేదు. నాకు ఎవరు వేణు అనే డాక్యుమెంట్ రైటర్ తీసుకొని వచ్చి బయలు జాగా ఉందని చెప్పేసి బయలు జాగా పెట్టినాడు. ఎంత? 3 సెంట్లు. దాంట్లో
ఈ సర్వే నెంబర్ అంతా 243 సర్వే చూడండి. అవును కదా సార్, చదువుకున్నారు మీరు, నిదానం చెప్పండి. పొరపాటు చెప్తే ఎట్లా మళ్ళీ డబ్బు ఇచ్చి పాస్ అయినారా అట్లా? డబ్బులు ఇచ్చే పాస్ అయినా అట్లే కనబడుతుంది మళ్ళీ. సంతగుట్లూరులో 343 సర్వే నంబర్లో నాకున్నటువంటి 20 సెంట్లలో ఉన్నటువంటి బయలు జాగా అని నా కొడుకు నేను గిఫ్ట్ గా ఇచ్చినానని చెప్పేసి డాక్యుమెంట్ ఎప్పుడు 6 నెలల క్రితం జరిగింది. 6 నెలల క్రితం జరిగింది. అది ఇప్పుడు వచ్చేసి ఈయన నాది ప్రాపర్టీ నువ్వు ఎట్లా చేసినావు అని కొట్లాడు. ఈయనది అగ్రికల్చర్ ల్యాండ్, వాళ్ళు చేసుకున్నది బయలు జాగా. వాళ్ళకి రిజిస్టర్ చేపించేటప్పుడు డాక్యుమెంట్ ఏం తెచ్చినారు సార్? వాళ్ళకి డాక్యుమెంట్లు ఏం మెన్షన్ చేయలేదు, నేను చూసుకోలేదు. రష్యా బౌద్ధర్లో బయలు జాగా నన్ను చెప్పని బయలు జాగాలంటే సామాన్యంగా డాక్యుమెంట్ సార్. అది మీరు ఏ బేస్ మీద రిజిస్ట్రేషన్ చేసినారు సార్? నమ్మకం మీదనే చేస్తాం. నమ్మకం మీదనే చేస్తాం. నమ్మకం మీద అంటే ఇష్టం. నమ్మకం మీద అంటే గవర్నమెంట్ రెవెన్యూ కావాలా? రెవెన్యూ మాకు ప్రెజర్ ఉంది, మాకు ప్రెజర్ ఉంది చేస్తాం. నేను చెప్పేది కదా, రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆ క్వశ్చన్ పర్సన్ ఉండాలి కదా. నేను చేసిన తప్పల ఏంటంటే వాళ్ళ 343 సర్వే నెంబర్లో 20 సెంట్లలో బయలు జాగా అనేది రష్యా గవర్నమెంట్ బయలు జాగా అంటే జనరల్గా ఉంటుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేసిన. నేను చేసి తప్ప మీకు ముట్టిందా సార్ దానికి రిజిస్ట్రేషన్ చేయడానికి? మీకు ఏమన్నా? నాకేం ముట్టలేదు, దానికి ఏం 5 లక్షల రూపాయల ఆస్తి, నాకేం ముట్టలేదు. జనరల్ గా చేసిన ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్తున్నాను కదా. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళు చెప్తున్నారు బయలు జాగా. సరే అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ సార్. అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఎవిడెన్స్ లేకుండానే రిజిస్టర్ చేస్తారా సార్? ఎక్కడ చేసింది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, బయలు జాగా ఎవిడెన్స్ లేకుండా కూడా చేసుకోవచ్చు. పూర్వం పెద్దరికంగా వామదొడ్లు దానిలో వస్తుంటాయి. కొన్ని పరిస్థితుల్లో చేయడం మాత్రం చెప్పడానికి సార్ బయలుదేరాలని చెప్తారు కదా. సర్వే నెంబర్ ఎంత? 343లో ఆ డాక్యుమెంట్ లో మెన్షన్ చేసిందంటే 343 సర్వే నెంబరు 20 సెంట్లలో ఉన్నటువంటి నాకు పెద్దల ద్వారా సంక్రమించిన బయలు జాగా అని మెన్షన్ చేసింది. అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఇది ఏది అడంగలు చూసుకొని చెక్ చేస్తాం మేము. బయలు జాగాలంటే ఉండవు, మామూలు చేసింటారు ఉంటాయన్నటువంటి పాయింట్. బయలు జాగా అనేది ఏంటంటే ఊర్లో ఉన్నటువంటి స్థలం. అసలైన ఓనర్ వచ్చిన సార్ వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారు సార్? అసలైన ఓనర్ ఎవరు అనేది ఎట్లా తెలుసు? ఈయన చెప్తున్నది అగ్రికల్చర్ ల్యాండ్, ఆమె వాళ్ళు చేయించుకున్నది బయలు జాగా. సర్వే నెంబర్ ఒకటే కదా సార్? సర్వే నెంబర్ ఒకటే కదా? నెంబర్ ఒకటే అయిన తర్వాత వాళ్ళు తప్పు చెప్పిండొచ్చు కదా. వాళ్ళు పిలిపించినారు కదా, డాక్యుమెంట్ రైటర్ పిలిపించినారు. ఆయన వస్తే ఏం చెప్తాడో చూద్దాం. అంటే డాక్యుమెంట్ రైటర్ ఏం చేసినా కూడా మీరేం చూసుకోకుండా చేసేసారా సార్? అది గడగడవే మామూలుగా నార్మల్ గా చూసుకుంటాం. అన్ని చెక్ చేయని 1.5 సంవత్సరం నుంచి చేస్తూనే ఉన్నాను. మీకు తెలియదు ఏం కాదు. ఇప్పటికే చాలా సార్లు ఎన్ని సార్లు అయింది జరిగినాయి కంప్లైంట్ చేసి మరి నా మీద యాక్షన్ తీసుకొని ఇక్కడ మార్పించవచ్చు కదా. కానీ ఇంకా ఇట్లా జరగకుండా అంటే మీరు ఇట్లా చేస్తుంటారు, మీరు కంప్లీట్ చేయమంటున్నారు కదా సార్? తీసుకో యా సర్వే చేసాను చెప్పండి. 342 చేశాను. 343 సర్వే నెంబర్లు చేశాను. 343 సర్వే నెంబర్ అగ్రికల్చర్ ల్యాండ్ అయ్యా సార్. సర్వే నెంబర్ 2 ఉంటాయి సార్. నీకు సర్వే నెంబర్ 2 ఉంటాయి. ఎట్లుంటా సార్ నీకు చెప్పేది? చెప్పండి సార్. సర్వే నెంబర్ 2 ఉంటాయి సార్. మీరు చెప్పండి సార్. సర్వే నెంబర్ 2 ఓకే 2 ఉంటాయి. బయలుదేరి సర్వే నెంబర్ 2 ఉంటుంది సార్. నేను వచ్చిన ఓనర్ వస్తే నిశ్చయించాలి. ఇప్పుడు అసలైన ఓనర్ వచ్చి నిశ్చయించారు. అసలైన ఓనర్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసింది. లేదంటారు కదా చూడు కిందగా సార్. ఇది సార్ ఇంకా కోర్టులంటే ఇంజక్షన్ ఉంది సార్. ఇది చూడు మరి 49 సెంట్ అడిచు కదా, చూడండి కొద్దిగా. సార్ అడగండి చూడు. ఈరోజు చెయ్యని చెప్పుకున్నాం, తీసుకుని చేయండి. వాళ్ళు వస్తే చేస్తాం, లేకుండా చేయాలంటే మనం ఇయ్యకంటే నువ్వు
కొంచెం అసలైన ఓనర్ మేము కబ్జా చేయలేమేమో అసలు ఓనర్ వచ్చేమో నీకు రాసింది మేడం మేము మొత్తం రాసినది బ్రేక్ మధ్యలో మా పడకపోతే నాకు టైం ఇచ్చి రాసించే మీకు పెట్రోల్ వస్తుంది రాసింది ఇలా రాసింది అసలే ఓనర్ వాళ్ళు కూర్చున్నారు లేదు మేడం రాయి మెసేజ్ ఇస్తుంది మమ్మల్ని కొడతారా కొట్టి బయట ఒప్పారు సార్ రెవెన్యూ డబ్బులు కావాలా మనం ఏమంటాం చేస్తాం కార్యశాలం చేస్తాం ఇల్లు చేస్తాం చెప్పారు మా పిల్లలు భయం చేసి అది అడంగా కాదు, అది బాగానే కాపేది. అడగాలంటే ఇవ్వడం సార్ అడగాలంటే మనం మేము చదువుకోలేదు సార్ చదువుకోవడం చదువుకోవాలి మేము మోటార్ రోజు అడగాలి ఇంకా పేరుంది అది అబ్దుల్ ఆర్డర్ ఇచ్చింది ఇస్తాను చెప్తాను సార్ 300 సర్వే నెంబర్ లో నేను చేసినాడు ఆల్రెడీ వాళ్ళు కొట్టాలి సార్ ఆ స్థలం లేదు ఆయన స్థలంలో వచ్చే కొట్టాలు వేస్తే నా ల్యాండ్ ఇచ్చి పెడతాను మా ఊరు ల్యాండ్ ఇప్పుడు నువ్వు వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నది అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళు ఏం రాస్తారు చేసేస్తారా మీరు వాళ్ళు ఏం రాస్తారు చేస్తారా సార్ దీనికి పంచాయత్ పర్మిషన్ ఇచ్చిందా పంచాయత్ పర్మిషన్ ఇచ్చిందా దీనికి చేసా కదా రీచ్ చేశాను ఏం పెట్టి చేసినారు దీనికి మీరు డాక్యుమెంట్ ఏం పెట్టి చేసినారు దీనికి పెద్దల పేర్లు ఉంటాయి ఎట్లా తప్పు జరిగిందని పంచాయతీ ఏమో పర్మిషన్ ఇచ్చిందా సార్ పంచాయతీ ఏమో పర్మిషన్ ఇచ్చిందా పర్మిషన్ ఏమైనా సబ్ కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినా సబ్ కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినా కూడా నువ్వు లేదంటావు
డాక్యుమెంట్స్ అడిగి మీకు ఏమైనా అది మీకే తెలియాలి సార్ ఇప్పుడు బాగా తెలుసు అదే మరి మీకు బాగా తెలుసు సబ్ రిజిస్టర్లకు అందరికీ అదే కదా కొంతమంది నడువులో తప్పు చేస్తారు డబ్బులు తీసుకొని మోసం చేస్తారు డాక్యుమెంట్ నా పయాది అంటే తీసుకోవాలి వాళ్ళ యాక్షన్ తీసుకొని నేను బతులు అవుతానని చెప్తున్నాను నేనేం చెప్పలేదు ఏమంటే నేను బైకం చేస్తాను శ్రీకాంత్ సమన్వయం రాసిచ్చే అధికారం ఏం లేదు అంటే చెప్పే కానీ ఎప్పుడు చెప్పలేదు ప్రూఫ్ నాకు అడిగినట్లు వాళ్ళు అవతల అడుగుంటారు తప్పు మీదే కదా తప్పు మీదే కదా పెట్టుకోండి చేసుకోండి మీరు రాసేయండి సార్ మీరు రాసేయండి తప్పు జరిగింది మీరు ఎక్కడ కంప్లైంట్ సంబంధం లేదు క్యాన్సిల్ అవుతుంది మీ దగ్గర డాక్యుమెంట్ తెచ్చుకోవచ్చు నువ్వు చేసినా అంటే ఎట్లయితే పక్కన నేను చేయను అన్నాను వాళ్ళకి ఆ ఉద్దేశం కాదన్నా నాతో కొట్లాడాలా అంటే చేయనంటే డాక్యుమెంట్ ఉన్న వాళ్ళకి చెల్లుతుందా లేని వాళ్ళకి చెల్లుతుందా చేస్తారో నేనే చెప్తాను కేసు పెట్టిస్తాం సొంతం కేసు పెడతాను కొన్ని కేసు పెడతాను కదా ముందు నీవు పరంగా కేసు పెడతాను కొన్ని కేసు పెడతాను కదా కేసు పెట్టంటావు అంటే ఇప్పుడు నువ్వు కేసు పెడతా అంటే నేను భయపడన్నా నీ కాలు పెడతావునా నువ్వే మాట్లాడికి భయపడిస్తున్నావు నువ్వే మాట్లాడికి భయపడిస్తున్నావు నేను భయపడి ఆలోచన ఉన్న వాళ్ళు జరగాల్సింది గురించి ఆలోచిస్తారు జరిగేది చేయండి ఎప్పుడు చేస్తారు మీరు చెప్పండి నేను చెప్తా మీరు వింటారా చెప్పండి చెప్పండి సార్ చెప్పండి సార్ ఇప్పుడు అది రిజిస్ట్రేషన్ ఏం చేయాలో అది చెప్పండి అని చేస్తాను ఇప్పుడు మామూలుగా అది బయలు జాగా వీళ్ళనేది అగ్రికల్చర్ ల్యాండ్
వీళ్ళు ఆ బయలు జాగా మాదే దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద చూపించినారని చెప్పేసి వీళ్ళు అనుకుంటే వీళ్ళు ఇమ్మీడియట్గా అంటే కోర్టులో కేసు అయ్యా మా అగ్రికల్చర్ మా వ్యవసాయ భూమిని బయలు జాగా కింద పెట్టి రిజిస్ట్రేషన్ చేసినారు, ఆ భూమి మాది, ఇదిగో ఆ భూమికి సంబంధించినటువంటి హక్కు పత్రాలు మా దగ్గర ఉన్నాయి, క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి కోర్టులో కేసు కోర్టు ఎగ్జామిన్ చేసి అది చేసింది తప్పు అయితే ఈయన చెప్పింది కరెక్ట్ అవుతే ఈ డాక్యుమెంట్ క్యాన్సిల్ చేస్తారు. రెండు ఫస్ట్ పాయింట్, ఇది చట్ట ప్రకారం జరిగేది, నా సొంత నిర్ణయం కాదు, రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం జరిగేటువంటి ప్రాసెస్ అది. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు నిజంగా వీళ్ళు పోయి కొట్లాడుతారు, మా భూమి నువ్వు ఎట్లా చేసినావు అంటే అవునన్నా పొరపాటు అయింది ఏదో మేము క్యాన్సిల్ చేసుకుంటామనంటే చేయించుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు అమ్మ కొడుకు ఇద్దరు వచ్చేసి మేము పొరపాటును చేసుకున్నాము, ఇది క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి డాక్యుమెంట్ పెడితే సబ్ రిజిస్టర్ చేసింది. ఈ రెండు మార్గాలు మీద వేరే మార్గాలు ఏమి ఇప్పుడు ఏదో అడంగలు తీస్తే చేస్తాను ఈయనకు సంబంధించింది నేను 3 సెంట్లు చేసుకుంటాను చెయ్యి అని వచ్చినాడు ఆయన. యాక్చువల్గా వీళ్ళు చేసుకునే రాలేదు, వీళ్ళు చేస్తారా లేదా చూద్దామనే దాంట్లో నేను అడంగలు తీసుకురా. ఇప్పుడు మామూలుగా అయితే పొద్దున్నే వచ్చి రాగానే అడగడంతో నేను ఏం చేసినానంటే చేస్తానయ్యా అడంగలు తీసుకురా అన్నా. అట్లేదు ఏమైనా ఇస్తే ఎన్నే కాదు కదా, ఏమైనా ఇస్తే చేస్తామన్నారు, ఏమైనా డబ్బులు ఇస్తే చేస్తామన్నారు, మేము చెప్పినాము. ఇప్పుడు మీరు వాళ్ళు రీచ్ చేసి ఇప్పుడు వాళ్ళు చేశారు కదా, మేము ముగ్గురు వచ్చినాము సార్, మీరు ఎట్లా చేశారు, ఏం డాక్యుమెంట్ తో చేశారు వాళ్ళకి అది చెప్పండి, రికార్డ్ చేసుకోండి సార్. ఎట్లా చేశారు సార్ దాన్ని, ఎట్లా చేశారు, ఏం డాక్యుమెంట్ పెట్టి చేశారు, మీరు ఏం డాక్యుమెంట్ పెట్టి చేశారు ఆ మాట చెప్పండి, రికార్డ్ అయింది. పల్లెల్లో వాళ్ళు వచ్చి నంబర్ ఆఫ్ బయలుజాగాలు చేస్తుంటారు ఇంటి దాన్ని, అదే పాయింట్ ఆఫ్ వ్యూలో సరే ఓకే సార్. ఇప్పుడు బయలుజాకి ఏం పెట్టారు, ప్రూఫ్ ఏం పెట్టి చేశారు, ప్రూఫ్స్ ఏం పెట్టారు మీకు దాంట్లో డాక్యుమెంట్ చూడండి. అట్లా సార్ మీరు చెప్పాలా, మీరు చెప్తే మీరు ఇక్కడ మేము చెప్పక రాదు సార్. చూసుకోండి ఇక పేపర్ చూసుకోండి సార్, సార్ పేపర్ చూసుకొని చెప్పండి చేయండి. రికార్డ్ చేసుకోండి, మనకు రికార్డ్ ఉంటుంది, మేము కొట్టడం రాలేదు, మీరు ఎట్లా చేశారు ఇది రికార్డ్ చెప్పండి ఫస్ట్. ఒప్పుకోకపోతే నువ్వు అనాలా, అంటే తప్ప ఎట్లా చేసినారు అదే మాట చెప్పండి సార్. ఇప్పుడు ఎట్లా చేశారు చెప్పండి, దీన్ని ఏం రష్ ఆఫ్ ది వర్క్ లో చేసినా నేను, రష్ ఆఫ్ వర్క్ లో చేసినారు, తప్పు నీది కాదు, తప్పు నీది కాదు, రష్ లో చేశారంటే తప్పు నీది కాదు, తప్పు ఉద్దేశంతో చేసినా అంతే. మరి తప్పు అంటున్నారు, రష్ అంటున్నారు, ఏంది కదా సార్ మీరు ఒక బాగా క్లియర్ చెప్పండి. ఒకటి మీరు కాదు మీరు డాక్యుమెంట్ చెక్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా రిజిస్టర్ వస్తే ఏమేమి అడుగుతున్నారు, మీరు రికార్డ్స్ ఏం అడుగుతున్నారు, అడుగుతాం. మళ్ళీ దీనికి ఎందుకు అడగలేదు మీరు, దీనికి ఎందుకు అడగలేదు, ఎందుకు అడగలేదు దీనికి? సార్ ఇప్పుడు ఎవరు రిజిస్టర్ సార్ ఓకే సార్ సార్ ఒకటి అయితే రష్ ఉంటుంది, 7 ఒకే టైంలో ఒకే రోజు చేసినారు, ఎట్లా చేసినారు? 7 రిజిస్ట్రేషన్ ఇవి 7 రిజిస్ట్రేషన్ ఒకటి ప్రాబ్లం అవుతుంది, 7 ఎట్లా ప్రాబ్లం అవుతుంది సార్? ఇప్పుడు లైన్ అయింది, లైన్ రికార్డ్ చూసుకోండి, ఒకటి తప్పు ఉంటుంది, 7 ఎట్లా తప్పు అవుతుంది? అవును సార్, మీరు రెస్ట్ వర్క్ అంటున్నారు, ఒకటి తప్పు అయింది, 2 తప్పు అంటే 3 అంటే 7 ఎట్లా తప్పు అవుతుంది? మీరు అది చెప్పండి ఆన్సర్. అట్లా కాదు సార్, మీరు ఏమన్నా డాక్యుమెంట్ చేయండి అంటున్నారు. సార్ ఒకటి తప్పు ఉంటుంది, 7 ఎట్లా తప్పు చేస్తారు? మా నాన్న పేరు ఎస్కే గోవింద్ రెడ్డి, 343 సర్వే నంబర్లో 0.73 సెంట్లు ఉంది. దాంట్లో 2022లో నేను 49 రిజిస్టర్ కొనుక్కున్నా. పంపారెడ్డిది 18 సెంట్లు, వాళ్ళ పెద్దల ఆస్తి, వీళ్ళది పెద్దల ఆస్తి, వీళ్ళ సిద్ధను కూడా 0.6 తర్వాత పెద్దల ఆస్తి. ఇంకోటి చెన్నకేశ్వరుడు అల్లుడు రాజమోహన్ రెడ్డి, ఆయనది మనది జేంట్ ఉంది 12 సెంట్లు, ఇద్దరు కలిసి 49 సెంట్లు ఉంది. ఇప్పుడు వీళ్ళకి కలెక్టర్ పర్మిషన్ ఇచ్చేసినారు, వీళ్ళకి ఉంది, నాది కోర్టులో రన్నింగ్ ఉంది, వీళ్ళకి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, వీళ్ళకి పర్మిషన్ ఉంది, నాది కోర్టులో రన్నింగ్ ఉంది. ఈయన అక్టోబర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, చేసి ఇచ్చినాడు, ఈయన డబ్బులు తీసుకొని రిజిస్టర్ ఆఫీసర్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నవి వాళ్ళకి చేసి ఇచ్చిన, ఏం డాక్యుమెంట్ లేకుండా రిజిస్టర్ చేసినాడు ఆయన. ఇట్లా 7 మంది చేసినాడు మా పొలాలు అందరు, బయలు స్థలం కింద చేసినాడు. 303 సరంలో 7 మందికి బయలు స్థలం కింద చేసినాడు. ఏమని అడిగితే నా ఇష్టం నేను చేస్తానంటున్నాడు ఈయన, ఏం రెస్పాన్స్ లేదు ఈయన. నేను చేస్తాను, నాకు డబ్బులు ఇస్తే ఎవరితో చేస్తానంటాడు. ఇంకోటి శ్రీనివాస్ బాన్ కానీ చేస్తాను, రాజశ్రీ చేస్తాను, చర్చిస్తే
నేను డాక్యుమెంట్ చూసుకుని అన్ని చేస్తాను అంటున్నాడు ఆయన. రెస్పాన్స్ ఏమి ఒప్పుకోలేదు, అందుకే స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తున్నాను. ఆయన మన సంబంధం అంటున్నాడు సార్. ఆయన డబ్బులు 343 343 వాళ్ళది వచ్చి అక్టోబర్ మొన్న అక్టోబర్ 11 సంతేకుళ్ళూరు. టోటల్ 73 సెంట్లు ఉంది. ఆల్రెడీ డిఎస్పీతో కంప్లైంట్ ఉంది, స్పందనలో స్టేషన్ లో కంప్లైంట్ ఉంది, కోర్టులో కేసు నడుస్తుంది. దీనివల్ల ఊళ్ళో గలాటోడ్ అవుతుంది. సార్ అంటే వీళ్ళు స్క్వేర్ ఫీట్ వేసినారు దీంట్లో. బడాయి మానయ్య, బడాయి గంగమ్మ, సోమశేఖర్ బడాయి, బడాయి బస్సప్ప, బడాయి మానప్ప, ఎడవల్లి మానప్ప, జయమ్మ బడాయి, బడాయి లక్ష్మి, పంపారెడ్డి. మాది వచ్చి ఎస్కే రమేశ్వర్ రెడ్డి. వాళ్ళు ఏం సంబంధం లేదు, మేము రెడ్డిస్. వాళ్ళు నేను తీసుకునేది కనుక నుంచి 49 సెంట్లు. ఈయన పెద్ద ఆస్తి వారసత్వం వీళ్ళది, నాది సిఎల్డిడి. వాళ్ళు ఇంకా ఏమైంది గిఫ్ట్ కింద పెట్టి చేసుకున్నాడు. ఈయన ఏంటంటే నేను బయలుదేరం చేసినా అని రిజిస్టర్ ఆఫీసర్ డాక్యుమెంట్ రేట్ అమౌంట్ తీసుకుని చేశాను. లేకుంటే నేను మిస్టేక్ అయింది అంటాడు. నేను వర్క్ లో ఎక్కువ ఉన్నాను, మిస్టేక్ అయింది అంటున్నాడు. సర్లే సార్ వర్క్ లో 2 చేస్తారు, 4, 5 చేస్తారు. నేను అడిగినాను సార్, ఎందుకు సార్ చేసినట్టు మిస్టేక్ అయిందంటే నాకు వర్క్ ఫుల్ ఉంది, నేను చేశాను అంటున్నాడు. సర్లే సార్ 1 చేసింటారు, 2 చేసింటారు, 7 ఎట్లా చేస్తారు సార్? అది సీరియల్ నంబర్లు చేసినారు అంటే నా ఇష్టం అంటున్నాడు ఆయన. ఎవరికని చెప్పుకోమంటున్నాడు. ఈరోజు పొద్దున అడిగితే మేము మాకు చేయండి సార్, రిజిస్ట్రేషన్ రికార్డ్స్ అంటే మేము మామూలు ఇస్తే చేస్తా, ఇది ఎన్నే కాలేదు, ఇది ఏమైనా మామూలు ఇస్తే మేము చేస్తానన్నాడు. సార్ ఆయన డబ్బులు ఏం డిమాండ్ చేయలేదు, ఎన్నే కాలేదు కదా డబ్బులు ఇవ్వండి అన్నారు. మేమేమన్నా సార్ నేను డైరెక్ట్ రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాము, మీకు ఏమైనా కావాలంటే ఇస్తాం సార్ అంటే సర్లే 6 వారానికి తీసుకున్నా అన్నారు. లేదు సార్ తెచ్చినామంటే లేదు ఇంకా కొద్దిగా ఎక్కువ అమౌంట్ చూడంటే లేదు సార్ మళ్ళీ ఇది ఎట్లా చేసినావు, ఇది ఎట్లా చేసినావు అంటే నా ఇష్టం చేస్తాను, ఇది చూపించినాడు. తర్వాత ఇది అగ్రికల్చరే. ఎందుకంటే పెద్దలు కొంతమంది గడ్డి వేసుకుంటుంటారు, దాంట్లో దిబ్బ వేసుకుంటారు. ఆల్రెడీ రెవెన్యూ రికార్డ్స్ లో అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉంది. ఇప్పుడు నా పేరు ఎస్కే రమేశ్వర్ రెడ్డి, సంతేకులు రమేశ్వర్.